అయినా నా పిచ్చి గాని స్టేటస్ కోసం సొంత చెల్లెల్ని దూరం పెట్టిందానివి. నీతో ఇంతసేపు నేను మాట్లాడడమే దండగా. నీ సంగతి మొదటి నుంచి తెలుసులే. కానీ కోడలి విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తావని ఊహించలేకపోయాను. అవునులే, రక్త సంబంధమే వద్దనుకున్నదానివి. ఇంకా కోడలి గురించి ఏం ఆలోచిస్తావు? బా, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చారు ఈయన అనుకున్నాను. అవును, నా సంగతి తెలిసి కూడా ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకో. ఇప్పుడు ఈయనకి ఏదో ఒక సమాధానం చెప్పి ఇక్కడి నుంచి పంపించేయాలి. అబ్బాబ్బా, ఏంటి మీ గొడవ? చూడండి, ఈ విషయంలో నాతో మీరు వాదించొద్దు. నా చెల్లెల్ని ఎలా అయితే దూరం పెట్టానో మన మానస చెల్లెల్ని కూడా అంతే. అప్పుడు కూడా మీరు ఇలాగే చెప్పడానికి ప్రయత్నించారు. నేను వినిపించుకోలేదంటే నా మనసు అంతే అని అర్థం. ముందు రవి ఏదో డాక్యుమెంట్స్ అడిగాడు కదా, అవి వెతకండి. నాతో ఈ అనవసరమైన గొడవ ఎందుకు మీకు? అబ్బాయి వచ్చే టైం అయింది. అవి అడిగితే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడ పెట్టారో ఓ పట్టాను గుర్తుండదు మీకు. ముందు వెళ్ళి ఆ ఫైల్ సంగతి ఏమిటో చూడండి. చేసేది లేక అచ్యుతరామయ్య లోపలికి వెళ్ళిపోయాడు. అచ్యుతరామయ్య చెప్పినట్టు రాజేశ్వరి తన సొంత చెల్లెల్ని, అందులోనూ తనకు ఎంతగానో సహాయం చేసిన చెల్లెలు లక్ష్మిని స్టేటస్ తక్కువగా ఉందన్న కారణంగా దూరం పెట్టింది. ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా పెరిగారు. అయితే రాజేశ్వరి చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది అని తెలుసుకున్న లక్ష్మి రాజేశ్వరి అడగకుండానే వ్యాపారం చేసుకోవడానికి కొంత డబ్బు పోగు చేసి రాజేశ్వరికి ఇచ్చింది. ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించాడు అచ్యుతరామయ్య. అయితే అదృష్టం కలిసి వచ్చి దాని ద్వారా వ్యాపారం అభివృద్ధి చెంది ఇంతకు 10 సంపాదించగలిగారు వాళ్ళు. అప్పుడే వాళ్ళ కుటుంబం స్థిరపడింది. ఇవేవీ గుర్తులేని రాజేశ్వరి డబ్బు రాగానే చెల్లెల్ని కూడా హీనంగా చూడడం మొదలుపెట్టింది. తనిచ్చిన డబ్బును తనకు తిరిగి ఇచ్చేసింది. ఇక తన మొహం చూడొద్దని, తన ఇంటికి రావడానికి కూడా ప్రయత్నించొద్దని ఒకసారి లక్ష్మితో గాయపడేలా మాట్లాడింది రాజేశ్వరి. ఇదిగో చూడు లక్ష్మి, నువ్వు నాకు డబ్బిచ్చిన మాట నిజమే. దానితో వ్యాపారం చేశాం, బాగా అభివృద్ధి చెందాం. కానీ ఇప్పుడు మా పరిస్థితి చూసావా? ఈ ఇల్లు, ఈ బంగ్లా, కారు, ఇన్ని వస్తువులు ఇవన్నీ మేం కష్టపడి సంపాదించుకున్నవే. నువ్విచ్చిన డబ్బుతో కొనుక్కున్నవేం కావు. నువ్విచ్చిన డబ్బు నీకు తిరిగి ఇచ్చేసాను కదా. బ్యాంకులో ఎలా అప్పు తీసుకుంటామో అలా నీ దగ్గర అప్పు తీసుకున్నట్టు అయింది. ఆ విధంగా మాకు కలిసి వచ్చిందే తప్ప నీ వల్ల మాత్రం కాదు. అయితే ఇలాంటివన్నీ నువ్వు ఎప్పుడు చూసుండవు. నీ చీర చూడు ఎలా ఉందో. నా చీర చూసావా? మా ఇంటికి ఎప్పుడూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, చాలా పలుకుబడి గల వ్యక్తులు వస్తూ ఉంటారు. నువ్వు ఇలా మా ఇంటికి రావడం తగ్గించేయడం మంచిది. ఏదో పాత పరిచయాలన్నీ గుర్తుపెట్టుకుని అస్తమాను మా ఇంటికి వస్తే వచ్చిన నలుగురు నిన్ను చూసి తక్కువగా మా గురించి మాట్లాడుకుంటారు. నాకు అది ఇష్టం లేదు. ఇదివరకట్లాగా లేదు. ఇప్పుడు మా స్టేటస్ చాలా పెరిగిపోయింది. ఇవాళ ఊళ్ళో మేము చాలా పలుకుబడి ఉన్నవాళ్ళం. అలాంటప్పుడు నువ్వు మాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేసాను కదా. ఇంకా నేను ఒక దాన్ని ఉన్నానని మర్చిపో. నీ బతుకేదో నువ్వు బతుకు. ఆ మాటలకు ఎంతగానో గాయపడ్డ లక్ష్మి మళ్ళీ ఇంకొక్కసారి రాజేశ్వరి గడప తొక్కలేదు. రాజేశ్వరి అడగలేదు. కానీ తన బాధ తెలుసుకుని ఉన్న దాంట్లోనే డబ్బు పోగేసి తనకు సాయం చేసింది. లక్ష్మికి డబ్బు అవసరం లేదు. సొంత అక్క అనే అభిమానం మాత్రమే తనకు ఉంది. అలాంటప్పుడు అక్క ఇంత కఠినంగా మాట్లాడేసరికి లక్ష్మి చాలా నొచ్చుకుంది. ఆ తర్వాత రాజేశ్వరిని కలవడానికి ప్రయత్నించలేదు. ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. అయినా రాజేశ్వరి అదే స్టేటస్తో, అదే అహంకారంతో జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇక కోడలి జీవితం కూడా అలాగే ఉండాలని శాసిస్తోంది. బాధపడుకు మానసా, నీ బాధ నాకు తెలుసు. కానీ అమ్మని కాదని నేనేం చేయలేను. గీతిక వస్తే చాలా బాగుండేది. కానీ అమ్మ తన స్టేటస్ కోసం ఏదైనా చేస్తుంది. నీకు తెలుసా, సొంత చెల్లిని కూడా ఇంటికి రానివ్వకుండా పక్కకు పెట్టేసింది. అమ్మ అంతే. ఈ విషయంలో తనని ఎవ్వరూ మార్చలేరు. సో ప్లీజ్, నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. నాకు విషయం అర్థమైంది, కానీ సమాధాన పడలేకపోతున్నాను. నా పుట్టినరోజు పార్టీకి నా సొంత చెల్లెలే రాకూడదా? ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. నేను ఈ పెళ్లి చేసుకునే ముందు ఇదంతా ఊహించలేదు. మొదట బాబాయ్ చెప్పినప్పుడు పెళ్ళి వద్దు అన్నాను.
చెల్లెలకి పెళ్ళయ్యాకనే నేను చేసుకుంటాను అన్నాను. తనను అలా ఒంటరిగా వదిలేసి రాలేను అని చెప్పాను. కానీ బాబాయ్ మళ్ళీ మళ్ళీ మంచి సంబంధం రాదని, ఇలాంటిది ఇష్టపడి వచ్చినప్పుడు వదులుకోకూడదని నాకు నచ్చ చెప్పాడు. అయితే గీతిక కూడా శివను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతోందని, అవన్నీ విషయాలు తెలిసిన తర్వాత తనకు పెళ్లి చేస్తే నా బాధ్యత కూడా తీరుతుంది కదా అనుకున్నానే. కానీ నాకు పెళ్లి చేసుకుని వచ్చేస్తే దానితో సంబంధం తెగిపోతుందని నేను ఊహించలేకపోయాను. మీకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెరిగాం. మా చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతే బాబాయ్ ఎంతో సహాయంగా ఉన్నా మేమిద్దరం ఎప్పుడు విడిగా ఉండలేదు. దానిని చూడకుండా నేను ఒక్కరోజు కూడా లేను. అలాంటిది ఇప్పుడు నాకు భయం వేస్తోంది. ఒక పుట్టినరోజు పార్టీకి దానిని రానివ్వకపోతే రేపొద్దున మన జీవితంలో జరిగే ఏ ఫంక్షన్కి, ఏ శుభకార్యానికి అది రాదా? నేను అన్నీ ఇలా ఒంటరిగానే చేసుకోవాలా? ఇంట్లో ఇంతమంది ఉన్నా నాకు ఒంటరితనంగా అనిపిస్తోందండి. మా ఇంట్లో ఒంటరిగా ఉన్నా నాకెప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు. ఇక్కడంతా బాగానే ఉంటుంది, కానీ సంతోషం ఉండదు. అదేంటో. నేనేమి మా చెల్లెల్ని తెచ్చి ఇంట్లో పెడతానని అనడం లేదు. కనీసం అప్పుడప్పుడు అది ఇక్కడికి వస్తే చూసుకునే అదృష్టం కూడా లేకపోతే నాకెంత బాధ కలుగుతుంది. కాలం అన్నిటినీ మారుస్తుంది. మా అమ్మ మనసు ఎప్పుడు మారుతుందో అని మేం కూడా ఎదురు చూస్తున్నాం. దానికోసం ఎదురు చూడడం తప్ప మరేం చేయలేం మనసా. మా పిన్నంటే మాకు కూడా చాలా ఇష్టం. మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆదరంగా పలకరించేది. నీకు తెలుసా, తను ఊరి నుంచి వచ్చినప్పుడల్లా మాకు కొత్త బట్టలు, స్వీట్లు తీసుకొచ్చేది. మా పరిస్థితి చాలా దారుణంగా ఉన్న రోజుల్లో తను కష్టపడి డబ్బు కూడబెట్టి మా అమ్మకి ఇచ్చింది. అవన్నీ మా అమ్మకి గుర్తు ఉన్నా లేకపోయినా ఈ రోజున తనకు పట్టిన స్టేటస్ పిచ్చే తనకు ముఖ్యం. అంతే. మేమేదైనా అంటే తను బాధపడుతుందే తప్ప మార్పు వస్తుందని మా ఎవ్వరికి కూడా నమ్మకం లేదు. అందుకే ఈ విషయంలో అమ్మని మేము గట్టిగా ఫోర్స్ చేయలేకపోతున్నాం. నాన్న కూడా దీని గురించి అమ్మతో మాట్లాడారట, కానీ అమ్మ ఏమాత్రం వినిపించుకోలేదు. ఇంకొంతకాలం ఓపిక పట్టు, నెమ్మదిగా పరిస్థితుల్లో మార్పు వస్తుందేమో. నువ్వు ఊహించినట్టుగా నువ్వు మీ చెల్లెలు దూరం అయిపోవడం అనేది జరగదు. నీకంత బెంగగా అనిపిస్తే మీ ఊరెళ్ళిరా, కొంచెం ఉపశమనంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇంతవరకు చెప్పగలను. మా పిన్నికి ఒకడే కొడుకు. వాడి పేరు గౌతమ్. వాడు నేను కలిసి చిన్నప్పుడు సొంత అన్న తమ్ముళ్ళలాగా పెరిగాం. అలాంటిది వాడు నాకు దూరం అయిపోయాడు. ఏం చదువుకున్నాడో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో నాకేమీ తెలీదు. తెలుసా, నాకు వాడే సొంత తమ్ముడు. ఇప్పటికీ మనసులో వాడు ఎప్పుడైనా కనిపిస్తాడేమో అని ఆశగా ఉంటుంది. ఏం చేస్తాం, ఏదో ఒకరోజు మా అమ్మ మారుతుందని ఉద్దేశంతోనే ఉంటున్నాను. నువ్వు కూడా అర్థం చేసుకో. కొంతవరకు మానసకి పరిస్థితి అర్థమైంది. భర్త తనకు కాస్త సపోర్టుగా ఉండడంతో ఏదో విధంగా సమాధానపడింది. రోజులు గడుస్తూ వచ్చాయి. మానస 4 రోజులు గీతిక దగ్గరికి వెళ్ళొస్తుంది. కొంత మనసు కుదుటపరుచుకుంది. ఇంకా నయం, అత్తగారు అక్కడికి కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పలేదు. అంతవరకు సంతోషించాలి అనుకుంది మనసులో. ఇలా ఉండగా ఒకరోజు రవి ఇంటికి రావడం చాలా ఆలస్యం అవుతుంది. రాజేశ్వరి కంగారు పడుతూ అచ్యుతరామయ్యతో ఇలా అంటుంది. ఏమైందంటారు? రవి ఇంకా ఇంటికి రాలేదు. ఎంత పనున్నా ఇంత లేట్ చేయడే. నాకెందుకో కంగారుగా ఉందండి. అసలు ఈ మధ్య కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాక వాడికి తీరికే ఉండడం లేదు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, ఆ గోల్డ్ షాప్ మనకి వద్దు అని. కానీ మిసెస్ ప్రగతి వాళ్ళ అబ్బాయితో కలిసి ఇద్దరు పార్ట్నర్స్గా ఉండి ఆ షాప్ని పెట్టుకున్నారు. ప్రగతి నాకు కూడా చాలా క్లోజే కదా అని ఓకే అనుకున్నాను. ఆ షాప్ ఎప్పుడైతే పెట్టాడో అప్పటి నుంచి రవి చాలా బిజీ అయిపోయాడు. తనకు స్పేసే దొరకడం లేదు. ఇంటికి రాడు, మాట్లాడు, కనిపించడు. ఇలా అయితే ఎలా? ఇవాళైతే మరీ ఆలస్యమైంది. చూడండి, అర్ధరాత్రి కావస్తోంది. అలా మాట్లాడుతూ ఉండగానే రవి ఇంటికి వచ్చాడు. ఏంట్రా ఇది? కనీసం భోజనం చేయడానికైనా ఇంటికి వచ్చేవాడివి. ఇప్పుడు మరీ అర్ధరాత్రి దాటింది. ఇప్పటిదాకా రాకపోవడం ఏంటి? ఎంత వర్క్ ఉంటే మాత్రం. అయినా ముందే అనుకున్నాం కదా ఆ షాప్ జోలికి వెళ్ళొద్దు అని. అది వచ్చినప్పటి నుంచి నీకు వర్క్ పెరిగిపోయింది. అప్పటి నుంచి అసలు మనిషిలా లేవు. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడడం లేదు, కాలక్షేపం చేయడం లేదు.
పాపం మానస కూడా ఒంటరిగా ఫీల్ అవుతోంది. ఏం చెప్పనమ్మా, ప్రగతి ఆంటీ వాళ్ళ అబ్బాయి ముఖేష్ నా ఫ్రెండే కదా, నాకెంతో క్లోజ్గా ఉండేవాడు. వాడి బిజినెస్ అనగానే నేను కూడా ఇంట్రెస్ట్ చూపించాను. ఇవాళ రేపు గోల్డ్ షాప్ అంటే మంచి లాభాల మీదే ఉంది కదా, వాడికి అందులో అనుభవం ఉంది. సో పెట్టుబడి పెడితే తప్పేముంది అనుకున్నాను. కానీ ఇవాళ ఏం జరిగిందో తెలుసా? వాడు నన్ను మోసం చేశాడు. బిజినెస్లో చీటింగ్ జరిగినట్టు లెక్కలు కనిపిస్తున్నాయి. అవన్నీ నా మీదకి తోసేశాడు. ఇవాళ ముఖేష్తో పెద్ద గొడవ అయింది. జరిగిన లాస్ అంతా నా వల్లనేనని, నేను చీటింగ్ చేశానని, లెక్కల్లో ఉన్న అవకతవకలన్నీ నా వల్లే జరిగాయని ముఖేష్ నాతో అంటున్నాడు. నేను ఎంతగానో చెప్పడానికి ట్రై చేశాను, కానీ చాలాసేపటికి నాకు అర్థమైంది ఇదంతా కావాలనే జరిగింది అని. ఇప్పుడు ప్రగతి ఆంటీ కూడా నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ముఖేష్ నన్ను అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు. చివరికి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. మనకొచ్చిన లాభాల్లో 60% దాంట్లోనే పెట్టుబడి పెట్టానమ్మా. ఇంతకంటే బాగా లాభాలు వస్తాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే అసలు నేను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడేమవుతుందో తెలియట్లేదు. బాధ్యత అంతా నా మీద వేశాడు, కానీ చివరకు లెక్కల్లో ఇలా చూపించాడు. మోసపోయామమ్మా మనం. ఏం మాట్లాడుతున్నావురా? ఉండు, ప్రగతి ఆంటీకి నేను కాల్ చేసి చూస్తాను. ఒరే రవి, అంతలో ఎలా మోసపోయావు? ఒక పార్ట్నర్షిప్కి వెళ్తున్నప్పుడు డాక్యుమెంట్స్, దాని వెనకాల ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చూడాలి కదా. నువ్వు అంత కేర్లెస్గా ఎలా ఉన్నావు? నాన్న, నేను కేర్లెస్గా లేను. ఆ డాక్యుమెంట్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ షాప్లో కొంత జ్యువెలరీ, డబ్బు మిస్ అయ్యాయి. అది కాక బిజినెస్లో లాస్ వచ్చిందని ఇప్పుడు ముఖేష్ చూపిస్తున్నాడు. కానీ నా అంచనా ప్రకారం బిజినెస్లో లాస్ రాలేదు. మొదటి నుంచి అకౌంటెంట్ గారిని, ఆడిటర్ గారిని, వాళ్ళ మనుషుల్ని పెట్టుకున్నాడు. సరే, ఇద్దరూ ఒక్కటే కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే లెక్కలన్నీ తనకు అనుగుణంగా రాసుకున్నాడు. నేనేదో నా సొంత ఖర్చుల కోసం డబ్బు తీసుకున్నట్టు, పార్ట్నర్షిప్లో ఉన్న అమౌంట్ని నా సొంతానికి వాడుకున్నట్టుగా లెక్కలు రాశారు. అది కాక ఇప్పుడు ఆ నగదు, జ్యువెలరీ కూడా నేనే తీసుకున్నానని దొంగ సాక్ష్యాలు పుట్టించారు. అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి నాకు టైం పట్టింది నాన్న. నేను ఇది ముఖేష్ నుంచే ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యో, ప్రగతి ఆంటీ నా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదురా. నేను ఎప్పుడు ఫోన్ చేసినా తను తీస్తుంది. కానీ నా అనుమానం ఏంటంటే ముఖేష్ ఏదో చేశాడమ్మా. దాని నుంచి తప్పించుకోవడం కోసం నన్ను ఇరికించాడు. ఇప్పుడు దీని అంతటికి బాధ్యుడిని నేనే అని వాళ్ళ లాయర్తో నోటీసులు కూడా ఇచ్చాడు. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. అసలు దీని నుంచి బయటపడగలనా లేదా అనిపిస్తుంది. ఎంత పని అయ్యింది. ఏదో బిజినెస్ అంటే పోన్లే కదా అనుకున్నాను. అంత క్లోజ్గా ఉండే తను ఇలాంటి పని చేస్తుందా? వాళ్ళ అబ్బాయి ఏదైనా తప్పు చేస్తుంటే తనకి చెప్పాలి, కానీ నీ మీద వేసేస్తున్నాడు. అది చాలదన్నట్టు తను కూడా సపోర్ట్ చేస్తోంది. మన కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే ఏంటి అర్థం? ఒక పని చేస్తాను, రేపు మార్నింగ్ నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. ఇప్పుడైతే కాస్త తినేసి పడుకో. టెన్షన్ పడుకు రవి. నేను ఆంటీతో మాట్లాడి చూస్తాను. అంతో ఇంతో ఇంకా నాకు హోప్ ఉంది. ఏమైంది? వెళ్ళాను, కానీ నాతో మాట్లాడడానికి మిసెస్ ప్రగతి ఇష్టపడలేదు. నన్ను లోపలికి కూడా రానివ్వలేదు. డోర్ క్లోజ్ చేస్తారు. వాళ్ళ సర్వెంట్తో నాతో మాట్లాడడం ఇష్టం లేదని చెప్పించింది. అసలు సడన్గా ఇలా ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా ఇన్ని నిందలు వేసి అట్లీస్ట్ మాట్లాడకుండా ఏంటండి ఇదంతా? అంతే రాజేశ్వరి, వాళ్ళ పని ఉన్నంత వరకు ఒకలా మాట్లాడతారు, పని అయిపోయిన తర్వాత మరొకలా ఉంటారు. ఇవాళ వాళ్ళ అబ్బాయి ఏం చేశాడో అన్న విషయం మనకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకు తెలుసు కదా. మన ముందుకొస్తే వాళ్ళకు సమాధానం చెప్పడానికి మొహం ఎలా చూపిస్తారు? అందుకని కనపడరు. అదంతా మన వాడి మీద నెట్టి ఎలాగో అలా వాళ్ళ అబ్బాయిని బయటకు తెచ్చుకోవాలిగా. అది వాళ్ళ ఉద్దేశం. మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మనం అడిగే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం దొరకడం కష్టం. సమాధానం చెప్పలేనప్పుడు నీ ముందుకెందుకు వస్తారు? అవసరం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా మాట్లాడడమే సమాజం తీరు. నేను అన్ని విషయాలు కనుక్కున్నాను, లాయర్తో కూడా మాట్లాడాను. ఆయన డీటెయిల్స్ అన్నీ చూసి
దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాము అన్నారు. ప్రజెంట్ రవి అయితే షాప్కి వెళ్ళాడు. అక్కడి నుంచి కాల్ వచ్చింది, ఒకసారి అర్జెంటుగా రమ్మని. ఎవరో ఏంటో వాడికి తెలీదు ఏం జరుగుతుందో. రవి అక్కడికి వెళ్ళి పోయిందనుకున్న బంగారం కానీ డబ్బు కానీ దొరుకుతుందేమోనని షాప్ అంతా వెతకసాగాడు. లేదా తనకు అనుకూలంగా ఏదైనా డాక్యుమెంట్స్ లేదా ఫైల్స్ ఏమైనా దొరుకుతాయేమోనని చాలా ట్రై చేశాడు. తనకు ఏమీ దొరకలేదు. అదే క్రమంలో ఆఫీసులో వెతుకుతూ ఉండగా పోలీసులు వచ్చారు. మిస్టర్ రవి, మీరు మాతో పాటు స్టేషన్కి రావాలి. మీ మీద కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ షాప్లో జ్యువెలరీ డబ్బు మిస్ అయ్యాయని, దానికి మీరే కారణమని, బిజినెస్ లాస్ కూడా మీ వల్లే వచ్చిందని, మీరు సొంతానికి డబ్బు వాడుకున్నారని మీ మీద కంప్లైంట్ మిస్టర్ ముఖేష్ చేశారు. సో దీనికి ఆన్సర్ చెప్పడం కోసం ఇంట్రోగేషన్ జరుగుతుంది. మీరు మాతో పాటు రావాల్సి ఉంటుంది. అన్నయ్య, నువ్వా? రవి అంటే ఎవరో అనుకున్నాను, నువ్వేనా? అన్నయ్య, నాకు మీరెవరో ఐడియా రావట్లేదు లేదు. నాకు మీరెవరో తెలియడం లేదండి. అన్నయ్య అంటున్నారు. నేను అన్నయ్య గౌతమ్ని, లక్ష్మీ పిన్ని కొడుకుని. అరే గౌతమ్, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావా? ఎన్నాళ్ళయిందిరా నేనెప్పుడు నువ్వేం చేస్తున్నావో, ఏం చదువుకున్నావో, ఎక్కడున్నావో అని నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను తెలుసా. నువ్వు ఇలా ఈరోజు ఎదురుపడతావని ఊహించలేదు. కానీ నన్ను ఈ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మన కలయిక ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. గౌతమ్, నేను ఏ తప్పు చేయలేదురా. నన్ను ఇందులో ఇరికించారు. నేను ఏ డబ్బు మాయం చేయలేదు. బిజినెస్లో లాస్ కూడా నా వల్ల రాలేదు. అసలు బిజినెస్లో లాసే రాలేదు. ఇదంతా తను ప్లాన్డ్గా చేశాడు. బట్ నిరూపించడానికి నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అయినా నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టావు? పెద్దమ్మ మమ్మల్ని రానివ్వలేదు, కానీ మీరు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నారు, ఈ విషయాలన్నీ ఊళ్ళో వాళ్ళ నుంచి సేకరిస్తూనే ఉన్నాం. మన చుట్టాలు ఉన్నారు కదా, అప్పుడప్పుడు మీరు అక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు తీసిన ఫోటోలు అవన్నీ మాకు చేరేస్తూ ఉంటారు. అలా నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు. నీ బిజినెస్లు, నీకు పెళ్ళైందన్న సంగతి అన్నీ తెలుసు అన్నయ్య. అందుకే చూడగానే గుర్తుపట్టగలిగాను. రవి అంటే ఎవరో అనుకున్నాను, కానీ ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఇంత చెప్పనక్కర్లేదు. నువ్వు తప్పు చేస్తావని నేను ఎప్పుడూ అనుకోను. అయితే ఇందులో నిన్ను ఇరికించారు. దీని నుంచి ఎలా బయటపడేయాలో ఆలోచించాలి. మీ లాయర్ గారితో మాట్లాడారా? నాన్న మాట్లాడారు గౌతమ్. చూడాలి, ఆయనే మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. డీటెయిల్స్ అయితే ఇచ్చాము. సరే, ఓకేలే అన్నయ్య, ఇప్పుడు నువ్వు రావద్దు. నిన్ను స్టేషన్కి తీసుకువెళ్ళడం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. అవసరమైతే ఎక్కడో వేరే చోట మాట్లాడుకుందాం. ఈ కేసు నా పర్సనల్గా తీసుకుని డీల్ చేస్తాను. నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. ప్రెజెంట్ నువ్వు ఇక్కడే ఉండు. ఎవరు ఏమడిగినా సమాధానం చెప్పకు. ఉన్న విషయం నీకు తెలీదని, నీకు సంబంధం లేదని, నువ్వేమీ చేయలేదని చెప్పు. ఇంకొక మాట ఎక్స్ట్రా ఏమీ మాట్లాడొద్దు, సరేనా? సార్, మీరు ఇలా వదిలేసి వెళ్ళిపోతే మన పై ఆఫీసర్కి ఏం సమాధానం చెప్తాం? ఈయన్ను అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెప్పారు కదా, ఇంట్రోగేషన్ చేయాలని. ఇప్పుడు మీరు ఇలా వెళ్ళిపోతే ఇట్స్ ఓకే సుధాకర్, నేను ఏదో కాన్సెప్ట్ చెప్పుకుంటాను. అవసరమైతే నేను హామీ పత్రం రాసిస్తాను. తను మా అన్నయ్య, తను ఎప్పుడూ తప్పు చేయడు. ఇప్పుడు మనం వదిలేసినంత మాత్రాన ఊరు వదిలి పారిపోయే రకం కాదు, మోసం చేసే రకం అంతకంటే కాదు. తన గురించి పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నట్టుగా నేను పై ఆఫీసర్కి లెటర్ రాసిస్తాను. ఏం జరిగినా నాదే బాధ్యతని. సార్, అలా చేస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీ ఉద్యోగమే పోతుంది. మిమ్మల్ని జైల్లో పెడతారు కదా సార్. అంత పరిస్థితి రానే రాదు సుధాకర్. ఒకవేళ వచ్చినా పర్వాలేదు. మా అన్నయ్యపై నాకు నమ్మకం ఉంది.
తను రాంగ్ పర్సన్ కాదు. తన కోసం నేను ఏ రిస్క్ అయినా చేస్తాను. ఏది జరగని. ఇప్పుడు తను స్టేషన్కి తీసుకువెళ్ళడం ఏ మాత్రం నేను చేయలేని పని. తన పరువు పోతుంది. ఈ విషయం పేపర్కి ఎక్కుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరి ముందు తను దోషవుతాడు. నిజాలు తెలియని జనం అన్నయ్యనే అపార్థం చేసుకోవచ్చు. ఈ విషయం ఎంత దాకా వెళ్తుందో ఏమో. ప్లీజ్ ఈ టాపిక్ బయటికి రాకుండా నాకు హెల్ప్ చేయవా? ఏదొచ్చినా నేను చూసుకుంటాను. వాళ్ళ కుటుంబానికి బ్యాడ్ నేమ్ రాకూడదు. అన్నయ్యని ఎవరూ అపార్థం చేసుకోకూడదు. ఈ కేసు డీటెయిల్స్ అన్ని కనుక్కుని సాల్వ్ చేసే పూచి నాది. అలా గౌతమ్ సుధాకర్కి నచ్చచెప్పి స్టేషన్కి వెళ్ళిపోతాడు. రవి మనసు చాలా తేలికపడింది. ఈ పరిస్థితుల్లో గౌతమ్ పోలీస్ ఆఫీసర్ అవ్వడం, తనే ఈ కేసు కోసం రావడం, తనకంత సపోర్ట్గా నిలబడడం రవికి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలగజేశాయి. ఇక వెళ్ళిన రవికి ఏం జరిగిందో ఎలా ఉందో అని కంగారు పడుతూ ఉన్న రాజేశ్వరి, రామయ్య రవి రాకతో అమ్మయ్యా వచ్చావా? నీకేం జరిగిందో ఏంటో అని కంగారు పడుతున్నాం. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? సారీ, ఫోన్ సైలెంట్లో ఉంది. ఏం జరిగింది? ఇంకేముంది, ముఖేష్ నాపై కంప్లైంట్ చేశాడు. సో పోలీసులు నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు ఇంట్రోగేషన్ కోసం. ఒకవేళ తీసుకువెళ్ళుంటే నేను జైల్లోనే ఉండేవాడిని తెలుసమ్మా. మరేమైంది? అయినా ముఖేష్ ఎంత పని చేశాడు. ఛ, వాడిని నమ్మాను చూడు, మనదే తప్పు. అయినా నువ్వు ఎలా బయటపడ్డావురా? మరి నీకు అనుకూలమైన ఆధారాలు ఏమైనా దొరికాయా? ఆధారం కాదు నాన్న, అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరో తెలుసా? లక్ష్మి పిన్ని కొడుకు గౌతమ్, నా తమ్ముడు. వాడు నన్ను చూసి నేను పెద్దగా వాడికి ఏం చెప్పకుండానే మొత్తం అర్థం చేసుకున్నాడు. నా తరపున నిలబడ్డాడు. పైనుంచి ఏ ప్రెషర్ వచ్చినా తను చూసుకుంటానని, నేను పూర్తిగా తన బాధ్యతేనని చెప్పి మరి తనతో పాటు వచ్చిన అతన్ని కన్విన్స్ చేసి నువ్వు స్టేషన్కి రావద్దన్నయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కేసుని తన సొంత పర్సనల్ బాధ్యతగా తీసుకుని డీల్ చేసి సాల్వ్ చేస్తానని చెప్పాడు. నాపై ఎంత నమ్మకం ఉందో తెలుసా వాడికి? గౌతమ్ పోలీస్ ఆఫీసర్ నాన్న, నాకెంత సంతోషంగా ఉందో. ఏంటి గౌతమా? అవునమ్మా. ఎవరినైతే స్టేటస్ లేదు అని నువ్వు పక్కన పెట్టావో, ఇంటికే రావద్దు, మొహం చూపించద్దన్నావో ఆ లక్ష్మి పిన్ని వాళ్ళ అబ్బాయి గౌతమే ఇవాళ నన్ను కాపాడాడు. ఈ పాటికి నేను జైల్లో ఉండేవాణ్ణి. నన్ను ఇంటరాగేషన్ చేస్తూ ఉండేవారు. ఈ విషయం బయటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళంతా నిన్ను పలు రకాలుగా ప్రశ్నించేవారు. ఊరంతా నిన్ను నన్ను వేలెత్తి చూపించేవారు తెలుసా అమ్మా. అప్పుడు నువ్వు అనుకున్న స్టేటస్ ఎక్కడికి వెళ్ళిపోయేదో ఏంటో. కానీ దాని నుంచి మనను తనపై బాధ్యత వేసుకుని మరీ కాపాడాడు గౌతమ్. తన కింద ఆఫీసర్ అడిగాడు, ఒకవేళ ఏదైనా తేడా వస్తే మీ ఉద్యోగం పోతుందని. దానికి కూడా నేను సిద్ధమే అన్నాడు గౌతమ్. ఈ రోజుకి వాళ్ళ మనసు అలా ఉంది. వాడు నన్ను ఎలా గుర్తుపట్టాడో తెలుసా? ఇప్పటికీ మన కోసం వాళ్ళు తెలిసిన వాళ్ళందరి దగ్గర క్షేమ సమాచారాలన్నీ కనుక్కుంటున్నారు. నువ్వు వదిలేసావే కానీ పిన్ని నిన్నిప్పటికీ వదలలేదు. అదమ్మ బంధం అంటే. ఇప్పుడు నువ్వు అనుకున్న స్టేటస్ మనని ఎక్కడికి తీసుకువెళ్ళిందో చూడు. స్టేటస్ అని ఇలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసావు. అయిన వాళ్ళని దూరం పెట్టావు. కానీ ఆవిడ ఇప్పుడు నీ మొహం చూడటానికి కూడా ఇష్టపట్టలేదు. ఆవిడ నీకు ఏ సాయం చేసింది లేదు. అయినా నువ్వేదో ఆవిడకి బాకీ ఉన్నట్టు, నువ్వేదో తప్పు చేసినట్టు నిన్ను నిందించి సర్వెంట్తో మాట్లాడించి పంపించేసింది చూసావా. కానీ పిన్నలా ఎప్పటికీ చేయదు. నువ్వు తన్ని మోసం చేసినా కూడా. అదమ్మా బంధం. స్టేటస్కి ఇచ్చిన విలువ బంధానికి ఇచ్చుంటే ఎంతో బాగుండేది. నేను నా సొంత తమ్ముళ్ళ గౌతమ్ని అనుకునేవాడిని. వాడు నేను కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నీ వల్ల మేము దూరం అయిపోయాం. వాడు ఎన్నిసార్లు నాకు గుర్తొచ్చేవాడు. వాడు ఎక్కడున్నాడో, ఏం చదువుతున్నాడోనని ఎన్నిసార్లు ఆలోచించానో తెలుసా. ఎప్పుడు నీ దగ్గర ఆ ప్రస్తావన తెచ్చినా కోప్పడేదానివి. అందుకే నేను బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాను. కానీ నీ వల్ల నేను కూడా ఎంతో బాధపడ్డాను. నా తమ్ముడికి దూరమై
ఇప్పుడు నన్ను ఆ తమ్ముడే కాపాడుతున్నాడు. వాడేదో ఒక విధంగా ఈ కేసు సాల్వ్ చేస్తాడు. నాన్న, లాయర్ గారితో మాట్లాడి కావాల్సినవి ఏంటో, ఏ విధంగా మనం దీన్నో నిరూపించుకోగలమో అడగండి. ఏం కావాలన్నా సబ్మిట్ చేయడానికి నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా దొరుకుతాయేమో అని షాప్కి వెళ్ళాను, కానీ యూజ్ లేకపోయింది. కానీ మనం ట్రై చేద్దాం. షాప్లో నన్ను సేవ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎంత సిన్సియర్గా వర్క్ చేశానో వాళ్ళందరూ చూశారు. సో అక్కడ నాకు ఏ హెల్ప్ అడిగినా చేసి పెట్టడానికి మనుషులు ఉన్నారు. మనం ఏం చేయాలో ఆలోచిద్దాం నాన్న. రవి చెప్తుందంతా విని రాజేశ్వరి షాక్ అయిపోయింది. నిజమే, తను నమ్ముకున్న మనుషులు తనని ముంచేయాలని చూస్తే తను కాదనుకున్న మనుషుల వల్ల కొడుకు సేవ్ అయ్యాడు. తన పరువు కూడా నిలబడింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. జరిగిందంతా మానస్తో చెప్పాడు రవి కూడా. అవునా, నిజంగా సంతోషం. అయితే మీ తమ్ముడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మీకు తెలిసిందన్నమాట. తను మిమ్మల్ని సేవ్ చేయడం నిజంగా గ్రేట్. జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా మీ మీద అప్పట్లాగే ఎంత అభిమానంగా ఉన్నాడు కదండి. అలాంటి వ్యక్తి మీ తమ్ముడు అవ్వడం మీ అదృష్టం. చూద్దాం, ఏదో ఒక విధంగా దీని నుంచి మనం బయటపడాల్సిందే. ఈ హడావిడంతా అయిపోయాక మనం గౌతమ్ని ఇంటికి రమ్మందాం. ఏమంటారు? తర్వాత ఏం జరుగుతుంది? రాజేశ్వరిలో మార్పు వస్తుందా? ఈ కథ కంచికి ఎలా చేరుతుందో తెలుసుకోవాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ చివరి భాగంలో మళ్ళీ కలుద్దాం.